నేను నిన్ననే మీకు రీపాటింగ్ గురించి చెప్పాను కదండి. రీపాటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ చెట్లకి. మనం రీపాటింగ్ చేసినప్పుడు ఆ మట్టి తీసి కొత్త మట్టి కొంచెం వేసి ఈ పాత మట్టి కూడా మనం కలుపుకోవచ్చు. చేశాక ఇగో ఇట్లా ఫ్లాట్స్లో కూడా వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నది నేను ప్రూవ్ చేశాను. ఇవాళ రేపు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉండట్లేదు. ఈ ఆకుకూర మనం వేసుకున్నాం అనుకోండి చక్కగా సరిపోతుంది. పప్పులో కూరలో వేసుకోవచ్చు, ఏదైనా మరో వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అండి. పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది అయిపోగానే అప్పుడు ఏం చేయాలంటే మనం పాలకూర ఒకసారి వేసాక నెక్స్ట్ గోంగూర మార్చాలి. సేమ్ పాలకూర మనం పెట్టకూడదు, సేమ్ మెంతికూరనే పెట్టకూడదు. మెంతికూర బదులు మనం గోంగూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. ఇట్లా చేంజెస్ చేయాలన్నమాట. మట్టిలో చేంజ్ రావడానికి మనం ఇట్లా మార్చుకోవాలి. ఇగో ఈ పక్కనే అమెజాన్లో నుంచి తెప్పించాను గార్డెన్ బ్యాగ్స్, గ్రీన్ బ్యాగ్స్. ఇది ఏంటంటే అండి, మనం వెయిట్ ఎక్కువ ఉండదు. చక్కగా బెండకాయ వేసాను, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాను, ఈ పక్కన రోజ్ వేసాను, ఈ పక్కనేమో బెండకాయ విత్తనాలు చల్లానండి, ఈ పక్కనేమో చిక్కుడుకాయలు ఇప్పుడే వస్తున్నాయి. సో ఇది శంఖం పూలు వస్తుంది, శంఖం పూలు వస్తుంది అనమాట. సో ఇదే మనం చేసే రీపాటింగ్ ప్లాంటేషన్ అంటే ఇట్లా చేసుకుంటూ పెడితే చిక్కుడు పెట్టాను. చిక్కుడు అట్లాగే మల్లె చెట్టు పెట్టాను. ఇది సీజన్ వచ్చినప్పుడు మంచిగా పూస్తుంది. తర్వాత మందార కొన్ని రోజులైతే మనకి పూలు వస్తాయి. డైలీ పూలతో మనకి పర్వాలేదు. ఇవి ఆర్కిడ్స్ అండి. 365 days పువ్వులు వస్తాయి. ఇందులోంచి ఒక కాడ వచ్చి మంచి ఫినాఫిలియన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఇది బచ్చలి మనకి ఎప్పుడు కావాలంటే అక్కడ కోసుకోవచ్చు. ఇది మట్టి బచ్చలు అన్నమాట. ఇది గన్నేరు